ఏ తాళైతే నా మెల్లో లేదని మీరందరూ నన్ను ఎగతాళి చేశారో ఆ తాళి ఇదే. బాగా చూడండి, మెల్లో వేసుకుంటున్నాను. ఆగు నందిని. పడ్డవాళ్ళెప్పుడూ చెడ్డవాళ్ళు కాదు విజయ్. ప్రయత్నం చేస్తూ పోతే ఏదో ఒక రోజు ఫలితం తప్పకుండా వస్తుంది. రాళ్ళని కూడా కోసే శక్తి నీళ్లకుంది. స్పందన లేని మనుషుల్ని కూడా మార్చే శక్తి సహనానికి ఉంది. సహనానికి మించిన సముద్రము లేదు, ప్రయత్నానికి మించిన ప్రవాహము లేదు. రాగద్వేషాల మధ్య నలిగిపోతున్న నా మనసుకి నీ మాటలు ధైర్యాన్నిచ్చాయి. సహనాన్ని ఆయుధంగా చేసుకుంటే విజయం బానిసవుతుంది అన్న నిజాన్ని చెప్పాయి. నువ్వు నా భార్యవైనందుకు నేను గర్వపడుతున్నాను జానకి. నేను నీ భార్యని కాదు విజయ్. ఈ ఇంటికి కోడలిగా వచ్చాను, జానకిగా వెళ్ళిపోతాను. దయచేసి నన్ను ఇంకెప్పుడు అలా పిలవకు. ఈ జానకి నీ మంచి కోరే ఒక ఫ్రెండ్ మాత్రమే. ఈ జానకి నీ మంచి కోరే ఒక ఫ్రెండ్ మాత్రమే. నందిని, తాళిని చూసి కొత్తగా ఫీల్ అవుతున్నావా? ఇన్నాళ్ళు మెడ బోసిగా ఉండేదక్కా, ఇప్పుడేదో కొత్తగా ఉందక్కా. కొత్తగానే ఉంటుంది నందిని. దూరం చేసుకున్న బంధాలు దగ్గరవుతూ ఉంటే అలాగే ఉంటుంది. ఇది నా మెళ్ళో ఉంటే ఎలా ఉందక్కా? బాగుంది నందిని, చాలా బాగుంది. ఎలా ఉందో చెప్పనా? చెప్పక్క. గంగిరెద్దు మెళ్ళో వేసిన గంటలా బ్రహ్మాండంగా ఉంది. అక్క, కోపం వచ్చిందా నందిని? నేనన్న దానిలో తప్పే ఉంది. నేను గంగిరెద్దునా? నువ్వు గంగిరెద్దులా ఉన్నావని నేనంటం లేదు నందిని. నీ మెళ్ళో ఉన్న తాళి గంగిరెద్దు మెళ్ళో వేసిన గంటలా ఉంది అన్నాను. దాని అర్థం అదేగా అక్క. నువ్వు చేసిన పని కూడా అదే నందిని. నేనేం చేశానక్క? గంగిరెద్దు చెప్పిన దానికల్లా తలూపుతుంది, నువ్వు జానకి చెప్పిన దానికల్లా తలూపావు. మరి నీకు ఆ గంగిరెద్దుకి పెద్ద తేడా ఉంది నందిని. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావక్క. ఇంకెలా అర్థం చేసుకోవాలి నందిని? నిన్ను మార్చాలన్నా, నువ్వు మారాలన్నా ఆ దేవుడు దిగి రావాలి అన్నావు.
గుర్తుందా? మరిప్పుడు ఏ దేవుడు దిగొచ్చాడని, ఏ దేవత దిగొచ్చిందని ఇలా మారిపోయావు నందిని. ఎలా మారానక్క? భర్త బతికుండగానే ఫోటోకి దండేసి పిండం పెట్టి ఆ భర్త కట్టిన తాళి కేవలం 10 సవర్ల బంగారంగా ఫీల్ అయ్యి దాన్ని తీసి విసిరి పారేసి సంబంధం లేని బంధంలా బతికున్న శవంలా భర్తను హీనంగా చూసిన ఈ గ్రేట్ నందిని అదే భర్త ముందు తల వంచి తాళి కట్టించుకునేంతగా మారిపోయింది. జానకి పేరు వింటేనే తోక తొక్కిన తాచుపావులా లేచి బొసలు కొట్టే నందిని కల్లో కూడా జానకి మాటకు ఎదురు మాట చెప్పి తన నోరు మూయించే ఈ నందిని ఇప్పుడు జానకి ఊదిన మాటల నాద స్వరానికి మన్ను తిన్న పావులా మాటలు రాని బొమ్మలా తల ఆడించి తను ఏది చెప్తే అది చేసేలా మారిపోయింది. నందిని అంటే మాట మీద నిలబడే మనిషిగానే నాకు తెలుసు. కానీ జానకి మాయ మాటలకు మనసు మార్చుకునే అమాయకపు మనిషిని కొత్త విషయం ఇప్పుడే తెలుసుకున్నాను నందిని. అయిందా అక్క? మాట్లాడాల్సింది ఇంకేమైనా ఉందా? మనసులో దాచుకుంది ఇంకేమైనా ఉంటే చెప్పు, మొహమాట పడకు. నేను వాళ్ల ముందు తల వంచుకుని తాళి కట్టించుకుంది జానకి మాయ మాటలకి పడిపోయి కాదు, విజయ్ని భర్త అని ఫీల్ అయ్యి కాదు. గతాన్ని నేనింకా మర్చిపోలేదక్కా. గతం భద్రంగా నా గుండెల్లోనే ఉంది. ఆ గతం ప్రతి క్షణం నా పగని, ప్రతీకారాన్ని గుర్తు చేస్తూనే ఉంది. ఆ గుర్తులు నా రక్తంలో ప్రవహిస్తూ విజయ్, జానకిలు నాకు చేసిన ద్రోహాన్ని మర్చిపోకుండా నన్ను మేల్కొలుపుతూనే ఉన్నాయి. అలా అని నీకు నువ్వు ఫీల్ అవటం కాదు నందిని. జానకిని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. తేనె పూసిన కత్తిలా నవ్వుతూనే గుచ్చుతుంది. ఇప్పుడు నీ విషయంలో జరిగింది కూడా అదే. అది నీకు అర్థం కావడం లేదు. కొత్త పెళ్లి కూతుర్లా గదిలో కూర్చుని తాళి చూసుకుంటూ జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటూ నువ్వు సంతోషపడుతున్నావు. జానకి గుడిని, గుడిలో లింగాన్ని మింగేయటానికి ఒక్కో మెట్టు పైకెక్కుతుంది. నువ్వు ఒక్కో మెట్టు కిందకి జారిపోతున్నావు. నిన్న యజమానురాల్ని అంటూ ఈ ఇంట్లో సెటిల్ అయ్యింది. ఇప్పుడు చిన్న కోడలిగా అత్తయ్య మనసులో చోటు సంపాదించింది. రేపు భార్యగా విజయ్ పక్కన స్థానంతో పాటు హక్కు కూడా సంపాదించుకుంటుంది. అప్పుడు ఏ దిక్కు లేక నువ్వు ఒంటరి దానివైపోతావు. అలా జరగకూడదనే నేను ఇలా చేశానక్కా. ఏ ముత్తైదువుల ముందు జానకి నేను ఇంటి కోడల్ని, విజయ్ భార్యని అని చెప్పిందో వాళ్ళ ముందే ఈ ఇంటి చిన్న కోడల్ని, లీగల్గా విజయ్కి భార్యని నేనే అని వాళ్ళకి తెలియచెప్పడం కోసమే తల వంచి విజయ్ చేత తాళి కట్టించుకున్నాను. విజయ్ నేను దంపతులుగా వెళ్లి తాంబూలం అందుకునేది కూడా ఈ సొసైటీకి మేము భార్యాభర్తలమన్న విషయం గుర్తు చేయటానికి. ఆ ముత్తైదుల దృష్టిలో జానకి ఒక ఎక్స్పైర్ డేట్ అయిపోయిన మందులా భర్త లేని భార్యగా మిగిలిపోవాలనే విజయ్కి నేను భార్యగా వాళ్ళందరి ముందు మంగళసూత్రం కట్టించుకున్నాను. అంతేనంటావా? అంతేనక్క. నువ్వింకేం ఆలోచించకు. వెళ్ళు, వెళ్ళి పడుకో.
వెళ్ళక్క. నందిని, ఏంటిది? నన్ను క్షమించు విజయ్. నందిని, ఏంటిది? ఏం జరిగిందని ఎలా? నా తప్పు నేను తెలుసుకున్నాను విజయ్. ఇట్స్ ఓకే నందిని, ఏడవకు ప్లీజ్. ఇన్నాళ్ళు నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఏ భార్య భర్తనని మాటలో నేను నిన్ను అన్నాను. అవి గుర్తు చేసుకుంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉంది. నన్ను క్షమించు విజయ్. ఇట్స్ ఓకే నందిని. నువ్వు బతుకుండగానే నీ కళ్ళ ముందే బొట్టు తీసేశాను. నీ ఫోటోకి దండ వేశాను. నీకు నీకు పెండం కూడా పెట్టాను విజయ్. భార్యాభర్తల సంబంధానికి గుర్తైన ఈ మంగళసూత్రాన్ని తీసేసి పెద్ద తప్పు చేశాను. అత్తయ్య ఉందనే జ్ఞానం కూడా లేకుండా నిన్ను నోటుకొచ్చినట్టు తిట్టి అవమానించాను విజయ్. ఎన్ని తప్పులు నేను చేసినా అవేవి మనసులో పెట్టుకోకుండా మళ్ళీ మనం ఒకటవ్వాలన్న ఆశతో నువ్వు నా దగ్గరకొచ్చి తప్పు చేశాను నందిని, నన్ను క్షమించు అని నా ముందు తల దించుకున్నప్పుడు నేను తల పొగరుతో సంబంధం లేని బంధమని, బతుకున్న శవమని నీతో హీనంగా మాట్లాడాను. నీ రక్తం పంచుకు పుట్టబోతున్న మన బిడ్డ ముందు నిన్ను ఓ దోషిలా నిలబెట్టాలనే ఆలోచన చేశాను. మల్లేశ్వరి అక్క చెప్పే మాయ మాటల్లో పడి ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోయాను. కళ్ళు మూసుకొని గుడ్డి దానిలో ప్రవర్తించాను. జానకి ఇంటికొచ్చిన తర్వాతే నీ విలువేంటో తెలుసుకున్నాను విజయ్. మనిద్దరిని ఒకటి చేయాలని వచ్చిన జానకిని కూడా కోపగించుకున్నాను, అసహించుకున్నాను, అవమానించాను. ఇంతమందిని బాధ పెట్టిన నేను మిమ్మల్ని క్షమించమనే అర్హత కూడా కోల్పోయాను. నా భర్తగా క్షమిస్తావో శిక్షిస్తావో నీ ఇష్టం విజయ్. నందిని, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది క్షమాపణలు, శిక్షలు కాదు, ప్రేమలు, అభిమానాలు. జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపో. అంతా మన మంచికి అనుకుందాం. మళ్ళీ మనం ఇలా కలుస్తామని కల్లో కూడా అనుకోలేదు నందిని. మనల్ని కలపడానికి జానకి ఇంటికొచ్చింది. అవును విజయ్, జానకి మన ఇంటికి రాకపోతే మన మధ్య దూరం ఇంకా ఇలాగే పెరిగిపోయేది. ఇప్పుడు నా మనసు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నందిని? చీకటికి అలవాటు పడ్డ కళ్ళు వెన్నెల్ని చూస్తే ఎంత ఆనందపడతాయో అంతకంటే ఎక్కువగా. ఆ ఆనందం ఇంకెప్పటికీ మన మధ్య ఉంటుంది విజయ్.
ఇదేంటి ఇలాంటి కలొచ్చింది? ఛీ, ఇది నాకు రావాల్సిన కల కాదే. తెల్లవారి వచ్చే కలలు నిజం అవుతాయంటారు. కొంపదీసి ఈ కల నిజం అవుతుందా? అయితే అమ్మో, నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. నో, అలా జరగకూడదు. నందిని విజయ్లు కలవటానికి వీల్లేదు. అలా అయితేనే నందిని నా గ్రిప్లో ఉంటుంది. నేను చెప్పింది వింటుంది. నందినిని పావులా వాడుకుంటూ ఈ ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చెయ్యాలి. అప్పుడే నా అవసరం తీరుతుంది, నా ఆశయం నెరవేరుతుంది. ముందు జానకి నందినిల మధ్య సవతి పోరు పెంచి జానకి వచ్చింది నిన్ను విజయ్ని దగ్గర చేయటానికి కాదు, తను విజయ్ని దగ్గర చేసుకోవటానికి అన్న విషయం నందిని మైండ్కి స్లో పాయిజన్లా ఎక్కించాలి. కొడుకు కోడలు కలిసి కాపురం చేస్తుంటే చూసి ఆనందపడాలి అనుకుంటున్నా అత్తయ్య గుండెకి జానకి నందినిల మధ్య ప్రతి క్షణం జరిగే మాటల యుద్ధాన్ని చూసి బీపీ పెరిగిపోవాలి, గుండె ఆగిపోవాలి. ఇద్దరు పెళ్ళాలకి తాళి కట్టిన ముద్దుల మొగుడు విజయ్ రుక్మిణి సత్యభామల్లా పోట్లాడుకుంటున్న నందిని జానకులను చూసి మెంటలెక్కి మైండ్ దొబ్బి పిచ్చోడైపోవాలి. తాడిని త్యాగం చేసి వెళ్లిపోయి మళ్లీ 500 కోట్ల ఆస్తిని అడ్డు పెట్టుకుని ఈ ఇంటిని సెట్రేట్ చేయటానికొచ్చిన జానకి ఈ ఇంటిని, ఇంటి మనుషుల్ని దారిలో పెట్టడం నా వల్ల కాదు దేవుడా అని వచ్చిన దారులే వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళిపోవాలి. ఏ ఇంట్లో అయితే మా అమ్మ అవమానానికి గురైందో ఆ ఈ ఇల్లు మనుషులు తిరిగే శ్మశానంగా మారిపోవాలి. మా అమ్మ చావు బతుకుల మధ్య పోరాడుతూ కోమాలోకి వెళ్ళటానికి కారణమైన జానకి మొగుడు లేని ముత్తైదువులా, అత్తింట్లో అడుగు పెట్టలేని కోడల్లా శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోవాలి. అప్పుడు జానకి పేరు మీదున్న ఆస్తిని నా సొంతం చేసుకోవాలి. రేయ్ చెప్పు. రుద్రభయ్యా, నన్ను క్షమించబయ్యా. ఏమైంది? తప్పు చేశాను భయ్యా. మ్యాట్ అంటూ స్ట్రైట్ గా చెప్పు. విజయ్ వైపు జానకి వేసిన ట్రాప్లో పడిపోయి నిజం చెప్పేశాను భయ్యా. ఏం చెప్పావురా? విజయ్ని చంపటానికి సుపారీ ఇచ్చింది నువ్వేనని చెప్పేశాను భయ్యా. ఎందుకు చెప్పావురా? గన్ను హెడ్ మీద పెట్టేసరికి గుండెలు జారిపోయాయి భయ్యా. ప్రాణం భయంతో నిజం కక్కేశాను.
అసలు వాళ్ళ ట్రాప్లో ఎలా పడ్డావురా? అదో విషాద కాదు, 10 lakhs అనేసరికి టెంప్ట్ అయిపోయాను భయ్యా. అందుకేరా మిమ్మల్ని సిటీ వదిలిపెట్టి వెళ్ళమని చెప్పాను. ఈ విషయం మల్లీశ్వరికి తెలిస్తే అమ్మవారిలో మిమ్మల్ని బలి కోరుతుందిరా. ఆ భయంతోనే భయ్యా ఆల్రెడీ సిటీ దాటేశాను. నన్ను క్షమించు భయ్యా, ఇంకా నా మొహం నీకు చూపించను. రైట్ ఏంటి షాక్ అయ్యావా? ఇలాంటి షాకులు ఫ్యూచర్లో చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రిపేర్ అవ్వు. నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. మారు, మనిషిగా బ్రతుకు. మృగంలో ప్రవర్తిస్తే వేటాడి వెంటాడి చంపుతాను. ఆడదే కదా అని తక్కువ అంచనా వెయ్యకు. వేట కుక్కల్ని తరిమే కుందేళ్లు కూడా ఉంటాయి.